హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మార్చి 1 నుంచి 4 వరకు ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక 30వ వార్షికోత్సవ మహాసభలు ప్రారంభమయ్యాయి. తొలి రోజుల భాగంగా ఈ మహాసభలకు 23 రాష్ట్రాల నుంచి వక్తలు, మేధావులు, 1000కు పైగా సామాజిక కార్యకర్తలు హాజరయ్యారు. వివిధ రాష్ట్రాలకు చెందిన అసంఘటిత కార్మికులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు హాజరై సాంస్కృతిక కార్యక్రమాలతో స్వాగతం పలికారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక మహాసభలు ప్రారంభమయ్యాయి. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం, రాజ్యాంగ న్యాయం నుంచి సామాజిక న్యాయం వరకు అనే అంశంపై ప్రొఫెసర్ హరగోపాల్ అధ్యక్షతన నర్మదా బచావో ఆందోళన నేత మేధా పాట్కర్, నాగాలాండ్ అసోసియేట్ ప్రొఫెసర్ రోజ్మేరీ, వికలప్ సంస్థ ఆశిష్ కోటారి ప్రసంగించారు. 30 ఏళ్లుగా ప్రజా ఉద్యమాలు, సహజ వనరుల రక్షణ, ప్రజల హక్కుల కోసం ప్రజా సంఘాల వేదిక పనిచేస్తోందన్నారు వక్తలు. లౌకికవాదం, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం వంటి రాజ్యాంగ విలువలను కాపాడేందుకు అనేక ఉద్యమాలకు మద్దతు ఇస్తోందన్నారు. దేశంలో ప్రజల స్థితిగతులు, జీవన విధానాల్లో మార్పుల కోసం NAPM సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు మేధావులు. దేశంలో ప్రజా సమస్యల పరిష్కారం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక 30 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తుందన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. దేశంలో NAPMకు అనుబంధంగా 200 సంఘాలు ప్రజల కోసం ఉద్యమాలు చేసిందన్నారు. 4 రోజులు జరగనున్న NAPM మహాసభలలో సమస్యల పరిష్కారం కోసం తీర్మానాలు చేస్తామన్నారు హరగోపాల్. ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి మొత్తం అభివృద్ధి నమూనా ఏదైతుందో అది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేస్తున్నది. కనుక ఈ దేశంలో ప్రజలందరూ ఒక స్వేచ్ఛాయుతంగా జీవించాలన్నా, ప్రజలందరూ సంఘటితంగా జీవించాలన్నా, అసమానతలు తగ్గాలన్నా, సామాజిక న్యాయం కావాలన్నా, ప్రజాస్వామ్యం కాపాడుకోవాలన్నా ముందుగా ఏ రాజ్యాంగం అయితే స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో వచ్చిందో ఆ రాజ్యాంగం ఉంటుందా లేదా అనేటువంటి ఒక భయానకమైన వాతావరణంలో మనం ఉన్నాం. కనుక రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనేటువంటి స్ఫూర్తి ఇవాళ మాట్లాడిన వాళ్ళందరూ ఈ 4 రోజులు కూడా రాజ్యాంగ నేపథ్యంలో రాజ్యాంగం గురించి చర్చ జరిగి రాజ్యాంగాన్ని కాపాడుకున్న దగ్గరికి మనం వచ్చాం. దేశంలో కార్మికులు, వెనుకబడిన వర్గాల సమస్యల పరిష్కారం కోసం NAPM పోరాటాలు చేస్తుందని నర్మదా బచావో ఆందోళన నేత మేధా పాట్కర్ అన్నారు. జాతీయ మహాసభలలో రోజు కూలీలు, రైతులు, కార్మికుల సమస్యల పరిష్కారంపై చర్చలు జరుగుతాయన్నారు. దేశంలో ప్రజలకు అందించే బియ్యం సరిపోవడం లేదని, ప్రతి వ్యక్తికి 15 కేజీల బియ్యంతో పాటు సరుకులు అందించే విధంగా కేంద్రంతో చర్చలు చేస్తామన్నారు మేధా పాట్కర్. कि भाई आप सकस आहार खिलाओ तो राशन और भोजन का अधिकार में 5 किलो में क्या होता है, 8 दिन हमारी विधवा अकेले महिला होगी तो वो नहीं जी सकती है महंगाई के समय में. तो हमको राशन का, भोजन का अधिकार सही चाहिए 15 किलो के साथ, तेल और दाल के साथ. हमको ज़मीन जंगल का अधिकार चाहिए. वन अधिकार कानून 2006 में बना. जो महाराष्ट्र का तहसील है हमारा धड़गांव, उसमें 178 गाँवों को सामूहिक वन अधिकार दिए और नज़दीक का अलीराजपुर जिला है या बड़वानी है, वहाँ नहीं दे रहे. तो ये सभी में अंबेडकर जी के संविधान में भी वो है स्थानीय स्वराज्य संस्था के नाम पर, और उसका पालन नहीं हो रहा है. इसलिए जनतंत्र को बचाना जरूरी है और जनतंत्र में समता और न्याय को बचाएंगे. NAPM మహాసభలలో మేధావులు, వక్తలు, సోషల్ యాక్టివిస్టులు పాల్గొంటున్నారు. మార్చి 2వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి గన్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. మార్చి 4న రాజకీయ పార్టీల నాయకులు పాల్గొననున్నారు.